విజయనగరం జిల్లా చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు నియమించారు. ఈ కమిటీలో ఎమ్మెల్యేతో పాటు ఆర్డీఓ, అడిషనల్ డిఎంఎండ్హెచ్ఓ, పంచాయతీ ఈఓ, హాస్పిటల్ సూపరింటెండెంట్, ఐఎంఏ గుర్తింపు పొందిన డాక్టర్తో పాటు 4 సోషల్ వర్కర్లు ఉండే విధంగా కమిటీని వేశారు. ముందుగా హాస్పిటల్లో వార్డులను, మందులను పరిశీలించారు. హాస్పిటల్లో సిబ్బంది ఉన్నా వసతులు లేవని గుర్తించిన ఎమ్మెల్యే ఒక్కొక్కటిగా కల్పించడానికి నిధులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళా వెంకట్రావు మాట్లాడుతూ ప్రస్తుతానికి బోరు వేయిస్తున్నామని, త్వరలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. త్వరలో 50 పడకల నుండి 100 పడకల హాస్పిటల్గా విస్తరణ చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రి వైపే వచ్చే విధంగా డాక్టర్లు వైద్య సేవలు అందించాలన్నారు. ఆసుపత్రిలో పరిశుభ్రత చాలా అవసరమని పారిశుద్ధ్య కార్మికులకు, శానిటేషన్ సిబ్బందికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మండల మాజీ ఎంపీపీ రౌతు కామనాయుడు, మాజీ ఆర్ఈసీఎస్ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు ముల్లు రమణ, గవిడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రెగ్యులర్ ఇది మనకి ఏప్రిల్ తర్వాత 100 మెయింటెనెన్స్ ఇస్తున్నారా? 3 months ఒకసారి వస్తుందా? మీకు ఎంత వస్తుంది? మెయింటెనెన్స్ కాస్ట్ మీరు సర్వీసెస్ సేవ చేసుకుంటున్నారు. ఆన్లైన్లో పోస్ట్ ఉందా మనకి? వేకెంట్ అవసరం